గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము 12 రాసుల వారికి ఏ విధంగా ఉంది, మరి ఈ ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యం అవమానాల్లో కానీ ఒక్కొక్కసారి చూడండి, మనకి ఆదాయం ఎక్కువ ఉంటే సంతోషిస్తాం, కానీ వ్యయం ఎక్కువ ఉంటే భయపడతాం. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంటే భయపడతాం, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటాం. అంటే ఏమిటి ఇక్కడ, వీటిని మరి ఇలాగే అనుభవించాలా ఈ సంవత్సరం అంతా? దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి ప్రక్రియ ఉందా? మరొక విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పంచాంగంలో ఇచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం అవమానము, ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరగాలని రూల్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆదాయ సంబంధించినటువంటి, అంటే ధనయోగాలు బాగా నడుస్తున్నాయి అనుకోండి, ఆదాయం గురించి ఏం కంగారు పడకండి, చక్కగా ధనయోగం వస్తుంది. వ్యయం తక్కువగా ఉండేటువంటి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి, ఏమి అవ్వదు, ఏమి కంగారు పడదు. ఇదేంటంటే జనరల్గా అందరికీ చెప్పేటువంటిది. అలాగే మరి వీటి ప్రభావం ఉండదా అంటే కించిత్ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం కూడా నేను మీకు చెప్తాను. ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి క్రోధినామ సంవత్సరంలో పంచాంగాల్లో ఇచ్చేటువంటి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంది అనేటువంటి చూద్దాం. ఆదాయం 14, వ్యయం 14, మకరంలాగే ఉంది, సేమ్ 14. అదేవిధంగా కాకపోతే 6, 1 అండి. అంటే ఇది ఒక పెద్ద సంతోషకరమైన విషయం. ఏమిటి, మెచ్చుకునే వారి సంఖ్య 6 ఉంటే ఇబ్బంది పెట్టే వారి సంఖ్య 1 ఉంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే చూడండి, మీకు మీ యొక్క జాతక చక్రరీత్యా మీకు ఆదాయము, వ్యయం ఇప్పుడు మనం 14 అనుకున్నాం. మీ జాతకంలో కనుక వ్యయాన్ని పెంచేటువంటి దశలేమి నడట్లేదంటే మీరు ఇక్కడ ఈ 14ని సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. ఆదాయం ఎలాగో 14 ఉందంటే హై రేంజ్లో ఉంది. ఎందుకంటే 14 హైయెస్ట్ పాయింట్ మనకి ఈ పంచాంగ ఫలితాల్లో చెప్పేటప్పుడు. అంటే 14 కంటే ఎక్కువ సంపాదించడం కాదు, అక్కడ దానికి ఒక కొలమానం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఖర్చులు మాత్రం తగ్గించుకోవాలనేటువంటి చూపిస్తుంది. సర్వసాధారణంగానే కుంభం వారికి ఏంటి, రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది, కొంత స్ట్రెస్ ఉంటుంది, స్లో అవుతుంటాయి పనులు. వ్యయాధిపతి అంటే శని భగవానుడు రాశ్యాధిపతి, వ్యయాధిపతి కూడా అవుతాడు, లగ్న వ్యయాధిపతులు అవుతాడు. ఆయన వచ్చి రాశిలో కూర్చున్నాడు కాబట్టి సర్వసాధారణంగానే శ్రమ అనేటువంటిది ఉంటుంది. మరి ఆ శ్రమ తగ్గాలంటే చాలా సింపుల్గా నువ్వులు దానంగా ఇవ్వడము, బెల్లము గోవుకు తినిపించడము, కాలభైరవ అష్టకం చదువుకోవడము, శివార్చన చేయడము, ఇటువంటివన్నీ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక రాజ్యపూజ్యం అవమానం అయితే మనం పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. 6, 1గా ఉంది కాబట్టి దాని గురించి టెన్షనే అక్కర్లేదు మనకి. మిగతా అంశాలు ఈ సంవత్సరం ఎలా ఉంటాయి అని చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు ఫైనాన్షియల్గా చూసుకుంటే ఆన్లైన్ త్రూగా విదేశీ సంబంధంగాను, విదేశీ సంపాదనా పరంగా అద్భుతమైనటువంటి యోగం ఉంది. కాకపోతే రాశిలో శని సంచారం కాబట్టి కొంచెం స్లో అవుతుంటాయి, కొంచెం ఈ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ గమనించుకున్నట్లయితే మే లోపలే ఏదైనా ప్రాపర్టీ తీసుకోండి, మే లోపలే ఏదైనా లోన్స్ తీసుకోండి. మే దాటితే లోన్స్ విషయంలో, ప్రాపర్టీస్ విషయంలో కొంత శ్రమ పెరుగుతూ ఉంటుంది, కానీ అది ముందుకు కదలదు. అదేంటంటే 4లో గురువు ఉన్నాడు కదా, 4లో గురువు ఉన్నప్పుడు గురువు ఈ లగ్నానికి పాత కాబట్టి కొంచెం శ్రమ కూడా ఇస్తాడు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, చదువు విషయంలో కూడా. అయితే సహజంగా తనకి సహజ శుభత్వం ఉంది కాబట్టి కొంత మంచి కూడా చేస్తే శ్రమ కూడా ఇస్తాడు అక్కడ. కాకపోతే గురువు అక్కడ ఉన్నప్పుడు మంచి ఫలితం ఏమిస్తాడు ఇంకా బాగా అంటే, ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఇస్తాడు మే నుంచి, కుంభం వారికి గుర్తుపెట్టుకోండి. అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాల్లో ఎట్లా ఉంటుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే, సంతానం విషయంలో మాత్రం కొంచెం స్ట్రెస్ ఉంటుంది. రాజకీయ నాయకులకి సంతానం విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది.
వివాహ ప్రయత్నాలు కూడా మే లోపల చక్కగా ఫలిస్తాయి. ఏం చేసినా మే లోపలే కంప్లీట్ చేసుకునే వివాహ ప్రయత్నాలు కూడా. కాకపోతే అష్టమంలో కేతు ఉన్నందుకు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన పే చేసే విషయంలో ఈ సంవత్సరం అంతా కొంత తొందరగా లేట్ చేయకుండా ఇన్సూరెన్సెస్ పే చేయండి. అదేవిధంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ కుంభం వారికి ఈ లాభాధిపతి, లాభంలో ఉండేటువంటి గ్రహము గనక చూసుకున్నట్లయితే లాభాధిపతి చతుర్థంలోకి వెళ్తున్నాడు. లాభాధిపతి చతుర్థంలోకి వెళ్ళినప్పుడు ఏం ఫలితం ఇస్తాడు అక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ ద్వారా కొంత మంచి ఫలితాలు ఇస్తాడు. తండ్రి ద్వారా కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తాడు. లాభాధిపతి చతుర్థంలో వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల ద్వారా, బ్యాంకింగ్ ద్వారా ఇట్లాంటి ఫలితాలు, ఎందుకంటే గురువు బ్యాంక్స్ కారకుడు కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా, అంటే ఏదైనా ఒక లాభాధిపతి చతుర్థం కదా, అంటే విద్య ద్వారా ఏదైనా లాభం కలగాలి కదా, కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా మీకు లాభం కలిగి తీరుతుంది అక్కడ అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అంటే ఏదైనా ఉన్నత విద్య చదువుతున్నామండి, ఈ సంవత్సరం మొదలు పెడదాం అనుకుంటున్నాను, దీనివల్ల నాకు ఏదైనా లాభం కలుగుతుందా, గోచారం ఎలా ఉంది అంటే ఖచ్చితంగా పాజిటివ్గా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? విష్ణు సహస్రనామాలు మరియు గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఇది ఎంత చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే యాన్స్టస్ ప్రాపర్టీస్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అష్టమంలో కేతు ఉన్నందుకు మీకు పంట పొలాల మీద చేసేవాళ్ళు ఉంటారు, దాని మీద ప్రయత్నం చేసేవారు, వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఒక్కసారి గణపతిని తలుచుకొని ఆ పొలానికి సంబంధించి, ఎందుకంటే భూతత్వ రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరంలో. మరి క్రోధినామ సంవత్సరంలో మనకి దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? అయితే క్రోధినామ సంవత్సరం రాకముందే మనకి ముఖ్యంగా ఈ రవి కుజుడుతో కలిసి ఈ రాహు శనులతో సంచారం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అంటే క్రోధినామ సంవత్సరం మనకి వచ్చేదానికంటే ముందే ఒక 2-3 నెలల ముందు నుంచే ఈ అనవసరం అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు కావచ్చు, గొడవలు కావచ్చు, గందరగోళ పరిస్థితులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రజలందరూ కూడా కొంతవరకు ఈ కోప స్వభావ సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే క్రోధం వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద కోపం పెంచుకోవడం వల్ల, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల జరిగిపోయినటువంటి అంశాలని ఎక్కువగా మనం మననం చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం అది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు. కుజుడు అయినప్పుడు ఏమవుతుంది? కుజుడు అంటే ఏంటి? గొడవలకి, యుద్ధాలకి, ఒక రకమైనటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కారకుడు అవుతాడు. కాబట్టి ఈ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ సంవత్సర ఫలితాలు ఈ ఏదైతే ఉగాది ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది జన్మజాతక ఫలితాలే. ఎందుకంటే ఈ భూమి మీద ఒకే రాశిలో ఎంతమంది పుట్టినా, ఒకే నక్షత్రంలో ఎంతమంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఏదో కొద్దిగా ప్యారలల్గా కొన్ని మ్యాచ్ అవుతాయి కానీ అన్ని మ్యాచ్ అవ్వవు. అశ్విని నుంచి రేవతి వరకు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నేను క్లియర్గా ఒక రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారందరికీ కూడా ఒకలాగే ఇప్పుడు నడవదు, వృషభ రాశి వాళ్ళందరికీ ఒకలాగే నడవదు. ఎందుకు అలాగా అంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో ఎలా ఉంది, మీ జన్మజాతకంలో మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు, మీ ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో మీ చతుర్థాధిపతి మీ పేరులో ఉండే వరకు చెప్తుంది. అదేవిధంగా మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది, లేకపోతే మీకు సంతానం ఎందుకు లేదు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఎందుకు మోసపోతున్నారు, రాజకీయాల వల్ల ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు బాగా రాణిస్తున్నారు, ఎందుకు రాణించట్లేదు అని మీ పంచమాధిపతి చెప్తారు. అదేవిధంగా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు మీ షష్టమాధిపతి వల్ల తెలుస్తుంది. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది మీ సప్తమాధిపతి, ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటాడు సప్తమాధిపతి. వివాహం ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, ఒకవేళ అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది 12వ స్థానం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా అష్టమం అంటే ఆకస్మికంగా లైఫ్లో సడన్ టర్నింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి. అలాగే దశమాధిపతి
అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం. వృత్తి కారకుడు, లాభకారకుడు. అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదైనా ఒక లాభం, ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ లాభ సంబంధించినటువంటి విషయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారు అంటే మీ లాభాధిపతి వల్ల మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ రాహు స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి బాగున్న సమయంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీ ద్వాదశాధిపతి బాగోలేడు అంటే ఆ యొక్క సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఏంటంటే ఒక విషయం రెండు విషయం అని కాదు, అనేకమైనటువంటి విషయాలలో మీకు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది అనేటువంటిది రావడం కానివ్వండి, ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలనేటువంటి మార్గం కానివ్వండి, మీ జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఏవో లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రండి. చాలా సింపుల్గా అమ్మవారి నామాన్ని స్మరించడం ద్వారా మీరు బయటపడవచ్చు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఏదో అయిపోతుంది, ఏమక్కర్లేదు. చక్కగా లలితా సహస్రనామాలో ఒక నామం తీసుకొని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించుకొని మీరు కనుక రోజు ఒక అరగంట సేపు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ సమస్యను తీర్చేస్తున్నాం, ఎటువంటి సందేహం లేదు. అలాగే దానం ఇచ్చుకోవాలి, చిన్నపాటి దానం ఏదైనా ఇవ్వడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని జ్యోతిషాస్త్రం అంటే, వాస్తుశాస్త్రం అంటే ఏదో పెద్ద మొత్తం కూలగొట్టేసేయాలని, వాస్తు అంటే జ్యోతిషాస్త్రం అంటే ఇంకా కర్మ ఇలాగే అనుభవించాలని, దీని నుంచి బయటపడలేమని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాండి. జ్యోతి అంటే వెలుగును చూపించేది. మీకు ముందు ఏముంది, నువ్వు ఎలా వెళ్తున్నావు, నీకు అక్కడ ఏమైనా గొయ్యి ఉందా, నొయ్యి ఉందా, ముళ్ళుందా అని చెప్పేది జ్యోతి అంటే వెలుగు చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.